వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్లో సాఫ్ట్వేర్ డెవలపర్, ఐటీ స్టాఫ్, సీనియర్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్ వేకెన్సీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటితో పాటు సివిల్ ఇంజనీరింగ్, పబ్లికేషన్ అండ్ బ్రాండింగ్ ఎక్స్పర్ట్, అకౌంటెంట్ పోస్టులు కూడా ఫిల్ చేయనున్నారు. ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్చువల్ బేసిస్లో ఉంటాయి. ఆయా విభాగాల్లో బీటెక్, ఎంటెక్, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కు అర్హులు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత కేటగిరీలో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. కామెంట్లో ఇచ్చిన లింక్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలున్నాయి. ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. దరఖాస్తు సమయంలో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్, రెజ్యూమే వంటి డాక్యుమెంట్లను పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్లకు స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఇదివరకే మొదలైంది. అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఏఐ అసిస్టెంట్స్ ను మరికొంతకాలం మాత్రమే ఫ్రీగా అందిస్తామని ప్రకటించింది. దీని ప్రకారం 2025 చివరి వరకు యూజర్లు ఈ సర్వీసెస్ ను ఉచితంగా పొందొచ్చు. తర్వాత నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గత జనవరిలో మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ S24 సిరీస్ లో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను శాంసంగ్ జత చేసింది. దీంతో పాటు గెలాక్సీ Z ఫ్లిప్, గెలాక్సీ Z ఫోల్డ్, గెలాక్సీ ట్యాబ్, గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ బర్డ్స్ లోని కొన్ని మోడల్స్ లోనూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. కాగా గెలాక్సీ ఏఐ ఒకవేళ పెయిడ్ సర్వీసెస్ గా మారితే యూజర్లకు పలు రకాల ఫీచర్లను యాక్సెస్ చేసే వీలుండదు. సర్కిల్ టు సర్చ్, నోట్ అసిస్టెంట్, ఇంటర్ప్రిటర్, లైవ్ ట్రాన్స్లేట్ అండ్ ఫోటో అసిస్ట్ వంటివి ఆ లిస్ట్ లో ఉంటాయి. ఇవి ఉపయోగించుకోవాలంటే డబ్బులు చెల్లించక తప్పదు. అయితే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ అన్నింటికీ శాంసంగ్ ఛార్జీలు వసూలు చేస్తుందా లేక కొన్నింటికి మాత్రమే పరిమితం అవుతుందా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరికొద్ది రోజుల్లో దీనిపై శాంసంగ్ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ మరో ఫీచర్ ను పరిచయం చేయనుంది. ఫుడ్ స్టెప్స్ పేరుతో త్వరలో యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్నాప్ మ్యాప్ ఉపయోగించి ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఈ ప్రపంచాన్ని ఎంత మేరకు ఎక్స్ప్లోర్ చేశారు, ఏ లొకేషన్లు వీక్షించారు తెలుసుకునే వీలు కల్పిస్తుంది. ఇందుకు మెమరీలో సేవ్ అయిన స్నాప్లు దోహదపడతాయి. ఇక యూజర్ల ట్రావెల్ హిస్టరీకి సంబంధించిన విజువల్ రిప్రజెంటేషన్ ని కూడా ఫుడ్ స్టెప్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఏదైనా నగరం లేదా దేశంలో ఎంత శాతం ప్రదేశాలను అన్వేషించారో చూపిస్తుంది. ట్రావెల్ హిస్టరీని రూపొందించేందుకు ముందుగా పాస్ట్ స్నాప్స్ ను ఈ ఫీచర్ వినియోగిస్తుంది. తర్వాత యూజర్ల ఫుడ్ స్టెప్స్ ను అప్డేట్ చేసేందుకు ఆయా ప్రదేశాల డేటాను ఉపయోగించి రియల్ టైమ్ లో లొకేషన్ ను ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఘోస్ట్ మోడ్ యాక్టివేట్ అయి ఉంటే మాత్రం అలా చేయడం వీలుపడదు. అది ఆన్ లో లేకుంటేనే ఫుడ్ స్టెప్స్ పనిచేస్తుంది. మొత్తం మీద ఈ ఫీచర్ స్నాప్చాట్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. ముందుగా ఇది iOS లో అందుబాటులోకి రానుంది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా పరిచయం కానుంది. దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 40 ఏళ్ల కిందట ఆ సంస్థ దీన్ని ఇష్యూ చేసింది. ఇంతకీ అది ఎవరు అందుకున్నారు, అప్పట్లో ఎంత జీతం ఉండేది తెలుసుకోవాలని మీకు కూడా ఆసక్తిగా ఉందా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ ఆ ఆఫర్ లెటర్ ను దక్కించుకున్నారు. అప్పట్లో ఐఐటి BHUలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఆయన క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ ముంబై బ్రాంచ్ లో నెలకు 1300 జీతంలో తొలి ఉద్యోగంలో చేరారు. ఆ కాలంలో అదే చాలా ఎక్కువ అని రోహిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆఫర్ లెటర్ ఫోటోను ట్వీట్ కు జత చేశారు. నారిమన్ పాయింట్ లోని ఎయిర్ ఇండియా 11th ఫ్లోర్ నుంచి సముద్రాన్ని చూడడం అద్భుతంగా ఉండదని గత జ్ఞాపకాలను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా జాబ్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత రోహిత్ కుమార్ సింగ్ టీసీఎస్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం న్యూయార్క్ క్లార్కన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశారు. 1989లో ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం ఆయన నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ లో సేవలు అందిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.